రైట్. ఇక ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక నమస్తే తెలంగాణలో ఈరోజు బ్యానర్ ఐటమ్గా ఇటు జంగు సైరన్పై ఉక్కుపాదం అంటూ బీఆర్ఎస్వి నేతలకు సంబంధించినటువంటి సైరను వదిలారు. తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వి నేతలు నడుం బిగించారు. అలాగే జంగు సైరన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ నెల 25 దాకా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి బ్రోచర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆవిష్కరించారు. దీనిపై కక్ష కట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అధ్యక్షుడు అయినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఈ అరెస్ట్ను కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు సీరియస్ తీసుకున్నారు, ఖచ్చితంగా దీన్ని ఖండించారు. అలాగే మరో ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక బనకచర్ల ప్రాజెక్టుపై బుసబుస, రేవంత్పై అసలు కాంగ్రెస్ నేతలు కుతకుత మెయిన్ లీడ్గా తీసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు నమస్తే తెలంగాణలో మెయిన్ లీడ్గా వచ్చింది. ఇక సబ్ టైటిల్ చూసుకున్నట్లయితే నమ్మి మోసపోయామని తనలో తానుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు ప్రచురించారు. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు ఉచ్చులో పట్టామని సీనియర్లు గుసగుసలాడుకుంటున్నట్టు మనకు వచ్చినటువంటి ఇక్కడ టైటిల్ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి తీసుకున్న నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకోక తనలో తాను బాధపడుతున్నట్టు కూడా అర్థమవుతున్నటువంటి విషయం. ఎలాగ దొరికిపోయాం అనే భ్రమలో ఉన్నట్టు ఇప్పుడు పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సబ్ టైటిల్స్ తీసుకున్నట్లయితే ఢిల్లీ మీటింగ్కు వెళ్ళి ఇరుక్కుపోయామనే ఒక భావన వాళ్ళలో కలిగినట్టు చూస్తున్నాం. అంతేకాకుండా రేవంత్ సొంత ఎజెండా కోసం పార్టీ పరువు తాకట్టు పెట్టారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు కూడా లోలోన మాట్లాడుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లన్నీ ఉత్తవేనా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుపై రేవంత్ తప్ప మిగతా నేతల స్పందన కరువైనట్లు కూడా అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్నటువంటి బల్కచర్ల వివాదం ఇప్పుడప్పుడే ఆరిపోయేలా లేదు. మొత్తానికి దీనికి సంబంధించి ఖచ్చితంగా లోలోన ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ మెయిన్గా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే బల్కచర్లకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయంపై యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ చేసినటువంటి తప్పుని ఎలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఇక్కడ మనం చూసాం. అలాగే ఇక్కడ ఏదైతే మరో ఐటమ్ చూసినట్లయితే 10 ఏళ్ల ప్రకటనపై ఇంకా కాంగ్రెస్ పార్టీలో రుసరుసలు మొదలయ్యాయని చెప్పేసి మరో బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఈ రుసరుసలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా స్వేచ్ఛ ఉంది అనుకుంటారు, కానీ ఆ స్వేచ్ఛ తగ్గట్టు వ్యతిరేకత కూడా వెనువెంటనే వస్తుంది. సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, అందులో ఎవరైనా సరే మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. దీనిపైన మరి అధిష్టానం ఎట్లా ఉంటుందో అనేది కూడా చూడాలి. సీఎంపై రాజగోపాల్ గరం. ఇక్కడ ఇంకో మరో ఐటమ్ చూస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి ప్రకటన పార్టీకి విరుద్ధం అంటూ కొంతమంది సీనియర్లు కూడా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు నేనే సీఎం వ్యాఖ్యలపై గుస్సాగా ఉన్నారు ఇటు రాజగోపాల్ రెడ్డి అలాగే మిగతా నేతలు కూడా. కాంగ్రెస్లో మంట రేపినటువంటి రేవంత్ మాటలు అని చెప్పేసి ఇక్కడ సబ్ టైటిల్ చూస్తున్నాం మనం. వైఎస్ఆర్ వంటి నేతలు కూడా ఇలా డబ్బా కొట్టుకోలేదంటూ కాంగ్రెస్ నేతలు చాలామంది మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం పదవి చేపడతారు. ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ, అధిష్టానం నుంచి ఒక లెటర్ వస్తుంది, ఆ లెటర్లో ఎవరు ఉంటారనేది ఇక్కడ ఓపెన్ చేస్తే తప్ప గతంలో తెలిసేది కాదు. పెద్ద పెద్ద నాయకుడు వైఎస్ఆర్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు అలాగే నియామకం అయ్యారు. ఆయన కూడా ఏ రోజు కూడా మాట జారలేదు. అలాంటిది రేవంత్ ఇలా ఇష్టానుసారంగా పదే సభలో ఇలా మాట్లాడడం సరైంది కాదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా సందేశం ఇస్తున్నారా లేకుంటే తానే ఉండాలని చెప్పేసి అంటున్నారా అనేది పార్టీకి ఖచ్చితంగా ఇది విరుద్ధం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరో ఐటమ్ కింద చూసుకున్నట్లయితే మోదీ గ్రాఫ్ డౌన్ అయినట్లు ఇంకా డౌన్ బ్యానర్ ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ వచ్చినటువంటి సీట్లన్నీ ఎలా కేంద్రంలో ప్రభుత్వం నడిపిస్తుంది, ఎవరెవరి సహకారంతో నడిపిస్తుంది అనేది కూడా రోజు పదే చూస్తున్నాం. ఇక్కడ సబ్ టైటిల్ చూసుకున్నట్లయితే 3వ టర్ములో బీజేపీ గ్రాఫ్ చాలా తగ్గిందని టైటిల్ చూస్తున్నాం. సీట్లు తగ్గడం, వరుస వైఫల్యాలే కారణం, ధరల కట్టడి, ఉద్యోగాలు, శాంతి భద్రతలు, దౌత్య విధానంలో ఎన్డీఏ సర్కారు ఫెయిల్ అంటూ సబ్ టైటిల్ చూస్తున్నాం. పొరుగు కయ్యాలతో వరల్డ్ వైడ్ డ్యామేజ్ జరిగిందని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే దశాబ్ద కాలం పాటు ఇష్టారాజ్యంగా ఒక రకంగా నియంతృత్వ పోకడలతో అంతా తానే అన్నట్టు వ్యవహరించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తడబడుతున్నారని చెప్పేసి మనం ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. సంప్రదింపులు, సమీక్షలు వంటి పదాలకు అర్థం తెలియదన్నట్లుగా ఏకపక్షంగా చట్టాలను చేసినటువంటి ఒకప్పటి బీజేపీ ఆధిపత్యం ఇలా ఈ ఐటమ్ చూస్తున్నాం. ఇక మరో ఇక్కడ కూడా బీజేపీలో కూడా వాళ్ళకు కొంత పొసగట్లేదని చెప్పేసి
బహిరంగంగానే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇక్కడ మరో ఐటెం చూస్తున్నాం, కొడక బీ కేర్ఫుల్ అనే ఒక ఐటెం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అవన్నీ ఇక్కడ చూస్తున్నాం మనం. ఎవడో సైకో సాడిస్టు, వాడు మనిషో పశువో, నాపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాడు. మేము శత్రువులతో కొట్టాడతాం కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోమని చెప్పేసి ఇండైరెక్ట్గా సెటర్లు వేసారా లేకుంటే డైరెక్ట్గా తిట్టారనేది వాళ్ళలో వాళ్ళే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సంస్కృతి మా రక్తంలోనే లేదు కొడకల్లారంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇక్కడ ప్రచురించారు. ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు, బీజేపీలో రచ్చకెక్కిన అంతర్గత కుమ్ములాటలు. ఏదైతే ఇప్పటివరకు కాంగ్రెస్లోనే ఉన్నాయనుకున్నాం, కాకపోతే బీజేపీలో కూడా బయటపడని కుమ్ములాటలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు కానీ రచ్చకెక్కడం బయటకు రావడం మాత్రం ఈ మధ్య ఎక్కువ అవుతుంది. ఏదైతే రాజకీయాలు వదిలేసి వ్యక్తిగతంగా దూషణలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పనిగట్టుకొని పార్టీల పరంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కులగణన సర్వేలో రెడ్ల పనితీరు పేషెంట్లు ఇక్కడ ఒక మరో ఐటమ్ చూస్తున్నాం. ఎక్కడ ఇలా సైంటిఫిక్ సర్వే జరగలేదు. కుల సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో డిప్యూటీ సీఎం వాళ్ళు బట్టు అన్నట్టు ఈ ఐటమ్ కూడా చూసాం. ఇక నెక్స్ట్ పేజ్కు వెళ్ళి చూస్తున్నట్లయితే మళ్ళీ ఇచ్చంపల్లి అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఈ ఐటమ్ చూస్తున్నాం. సర్వేలకే పరిమితం అవుతారా లేకుంటే ఎట్లా చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇక లోపల పేజీలకు వచ్చేస్తే సెకండ్ పేజీలో చూసుకున్నట్లయితే మనం మొత్తం రేవంత్పై ఎట్లా ఆ పార్టీలో రగులుతున్నది, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. 10 ఏళ్ళు నేనే సీఎం అయిన వ్యాఖ్యలపైన చాలామంది అక్కడ చాలా సీరియస్గా ఉన్నట్టు ఈ ఐటమ్ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్లో ఈ అంశం చాలా పెద్దగా కనబడుతుంది. కాంగ్రెస్లో మంట రేపినటువంటి మాటలని చెప్పేసి సబ్ టైటిల్ చూస్తున్నాం. వైఎస్ఆర్ వంటి నేతలు కూడా ఇలా డబ్బా కట్టుకోలేదంటూ పాత కాంగ్రెస్ వర్గాలు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆయన ఒక్కరే ఇందులో ఉండాలి, ఆయన చెప్పిందే జరగాలనే వ్యవహారంతో ఉన్నారని చెప్పేసి చాలామంది సీనియర్లు అంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఇంకొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే బీజేపీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. బండి ఈటల అంశంపై నేతలు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఐటమ్. ఇక్కడ ప్రధానంగా ఏదైతే బలకచెర్లపైన కూడా ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి బీజేపీ అల్టిమేటం నాయకులకు జారీ చేసినట్లు కూడా మనం నిన్న మొన్న చూసాము, వార్తలు వచ్చినాయి. అంటే అధిష్టానం నుంచి ఒక రకంగా ఉంటుంది, రాష్ట్ర పరంగా ఒక రకంగా ఉంటుంది, మరో రాష్ట్రానికి ఇంకో రకంగా ఉంటుంది. బీజేపీ యొక్క వ్యవహార శైలి దీన్ని బట్టే అర్థమవుతుంది. తెలంగాణపై ఎలాంటి కుట్ర చేస్తుందనేది, కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక బల్కచెర్ల వద్దంటూ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సంస్థలన్నింటిది ఒకే మాట, బేసిన్ పరిధి రాష్ట్రాలది అదే మాట. ప్రాజెక్టుపై విముఖత, అభ్యంతరాలు. ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అభ్యంతరాలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయని మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ ఆలోచించట్లేదు, బీజేపీ కూడా ఆలోచించని పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరుగుతుంది. దానివల్ల నీటి వల్ల చాలా అన్యాయం జరుగుతుంది, మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి పదే తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేంద్రం దానిపైన పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. అందుకోసమే ఎక్కడైతే ఉన్నటువంటి బీఆర్ఎంబీ ఏం చెప్పిందంటే ఒకసారి చూసుకున్నట్లయితే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి మళ్లింపు పోలవరం ప్రాజెక్టు పరిధిని, నిర్వహణ షెడ్యూల్ను పూర్తిగా మారుస్తుంది. ఇందుకోసం గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాల ముందస్తు అనుమతి, రాతపూర్వక అంగీకారం అవసరం ఉంటుంది. ఇష్టానుసారంగా ఏ రాష్ట్రాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 రాష్ట్రాలకు కూడా అనుమతి కావాలి. ఏ అనుమతి లేకుండా కమిటీ వేశారు, వాళ్ళు ఒక నెలలో నిర్ణయం తీసుకుంటామంటున్నారు. కాకపోతే ఇది ఏకపక్ష ధోరణితో వెళ్తున్నట్టు క్లియర్ కట్గా బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరి కనబడుతున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా గోదావరి జలాల పంపకంలో ఏపీ, తెలంగాణ మధ్య పరస్పర అంగీకారం లేదు. 75% డిపెండబిలిటీ వద్ద 80 టీఎంసీలకు మించి మళ్లింపు జరిగితే జీడీడబ్ల్యూటీటీ, కేడబ్ల్యూటీటీ అవార్డుల ప్రకారం అన్ని రాష్ట్రాల మధ్య పంచుకోవాలి. ఇక్కడ ఒక ఏపీకే పంచుకోవాలనే నిర్ణయానికి బీజేపీ వస్తుంది, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏపీ విభజన చట్టం ప్రకారం నదీ జలాల నియంత్రణలన్నీ ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా ఉండాలి, కానీ ఇది పాటించట్లేదు. అసలు ఉన్నటువంటి ఏదైతే
విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ అంశాలు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే తర్వాత కూడా ఈ నీటి పంపకాలకు సంబంధించి కూడా ఏది పట్టించుకోవట్లేదు. అలాగే ఇక్కడ సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే ఒకసారి గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆమోదం పొందని ప్రాజెక్టుల ప్రధాన వివరాలు, ఇప్పటికీ నిర్మించినటువంటి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవిష్యత్తులో నిర్మించాలని భావిస్తున్న ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలి. అసలు సమర్పించారా సమర్పించలేదని మాత్రం దాంట్లో కూడా క్లారిటీ లేదు. అలాగే 2010 మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టులకు అనుమతుల మంజూరుకు 75% డిపెండబిలిటీ కింద నీటి లభ్యత ఉండటం అవసరం. ఈ ప్రతిపాదిత 200 టీఎంసీల జల మళ్లింపునకు 75% డిపెండబిలిటీ కింద ఎంత ఉన్నదని అంచనా వేయాలి. అంచనాలు వేస్తుర్రా, అంచనాలు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది ఇక్కడ తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా గమనిస్తుంది. సెక్షన్ 3 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ బేసిన్లోని రాష్ట్రాలకు చేసినటువంటి కేటాయింపులు, ప్రస్తుతం వాటి వినియోగ వివరాలను సమర్పించాలి. పోలవరం నుంచి వరద నీటిని ప్రకాశం బ్యారేజ్కు మళ్లించే ప్రతిపాదన ఉన్నది. అది అవార్డుకు అనుగుణంగా ఉన్నదా లేదా అనే అంశాన్ని కూడా స్పష్టం చేయాలి. ఇంకా 510 క్యూసెక్ల పంపింగ్ సామర్థ్యంతో 24 గంటల పాటు నీటిని మళ్లిస్తే 200 టీఎంసీల మళ్లింపునకు 129 రోజులు అవసరం. కాబట్టి పోలవరం వద్ద వరద ప్రవాహాల డాటా ఆధారంగా సిమ్యులేషన్ స్టడీ చేయాలి. వరద ఉంటుందా లేదా, ఉండాలి, అవార్డును పరిగణలోకి తీసుకున్నారా లేదని కూడా చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ అందరు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రధానంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఈఏసీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ చెప్పిందేంటి ఒకసారి గమనించాలి. ఇక్కడ క్లియర్ కట్గా జనాలకు అర్థమయ్యేటట్టు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి వరద జలాల లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి. 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు తీర్పుకు విరుద్ధంగా బనకచెర్ల ప్రాజెక్టు ఉన్నదన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావం అంచనా తయారీకి ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై స్పష్టత తీసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉందంటే లేదు. ఇక నెక్స్ట్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే ఊరుకోమంటూ బీఆర్ఎస్ సీనియర్ నేతలు గలం విప్పుతున్నారు. ఖచ్చితంగా అన్యాయం జరిగితే సహించలే అంటూ ఇక్కడ మరో ఐటమ్ చూస్తున్నాం. ఇక్కడ మన నీటి హక్కులు బాబుకు గురుదక్షిణగా రేవంత్ సర్కారు అప్పగిస్తుందని చెప్పేసి మండిపడుతున్నారు. కాంగ్రెస్ టీడీపీ వల్లే తెలంగాణలో విధ్వంసం జరుగుతుందని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అది నిజమని చెప్పేసి చాలామంది అంటుంటారు. ప్రాజెక్టులు కట్టినటువంటి మొనగాడు కేసీఆర్. వాస్తవానికి ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు, కేంద్రాలకు కూడా తెలుసు. కాకపోతే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎన్ని ప్రాజెక్టులు కట్టారని మనకు అన్నీ తెలుసు. అబద్ధాలతో పబ్బం గడిపే మోసగాడు రేవంత్. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్. రేవంత్ పులిబిడ్డ కాదు, బాబు చేతిలో పెళ్లి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 38,000 కోట్లు వెచ్చించి 90% పనులు పూర్తి చేసింది కేసీఆర్ కాదా? అలాగే ఇప్పుడు పాలమూరులో కనిపిస్తున్నటువంటి నీళ్లు కేసీఆర్ తెచ్చినవి కావా? మొన్న కొల్లాపూర్లో రేవంత్ రెడ్డి ప్రయాణించినటువంటి రోడ్డు కేసీఆర్ వేసింది కాదా? కళ్ల ముందు కలకలాడుతున్న పచ్చని పైర్లకు కేసీఆర్ కారణం కాదా? ఆయన పాలనలో వలసలు ఆగిపోయింది నిజం కాదా? ఉమ్మడి జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ కాదా? అందులో ఓ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్కు తీసుకెళ్లింది వాస్తవం కాదా అంటూ నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. వీటన్నింటికీ సమాధానం ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర అనేది ఆలోచించుకోవాలి. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏం మాట్లాడారో ఇక్కడ ఐటమ్ కూడా చూస్తున్నాం మనం. బాబు చేతిలో పెళ్లి అయ్యారు కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కూడా మరో ఐటమ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పరంలో ప్రజలు అడుగడుగున ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 19 నెలల్లో పాలమూరు జిల్లాకు రేవంత్ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. తాము నిరంతరం శ్రమించి వెనుకబడినటువంటి జిల్లా రూపురేఖలను మార్చామని గుర్తు చేశారు. అలాగే నాడు కృష్ణానదిలో నీళ్లు రాగానే ఒడిసి పట్టుకుని చెరువులు కుంటలు నింపుకునే వారమని, ఈ ఏడు మేలో వరదలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి వదిలి ఆంధ్రాకు మేలు చేసిందని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. నల్లమల పులిబిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో పిల్లిలా మారి ప్రాజెక్టులను కట్టబెడుతున్నాడని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం ఏదైతే బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ కమిషన్ డాక్టర్ వక్లాపురం కృష్ణమోహన్ రావు ఏమన్నారో ఇక్కడ క్లియర్గా ఐటమ్ మనం చూస్తున్నాం. ఆర్డినెన్స్ నాన్సెన్స్ అంటూ ఈ మరో ఐటమ్ చూస్తున్నాం. రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ జారీ అసాధ్యం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మొదట చట్టం ఇప్పుడు ఆర్డినెన్స్ అని కాంగ్రెస్ సర్కారు మతిలేని పనులు చేస్తున్నది. బీహార్లో
పాట్నా కోర్టు కొట్టేసిన విఫల ప్రయోగాన్నే రేవంత్ ప్రభుత్వం చేపట్టిందంటూ ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. 47 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బిల్లులపై ఒక్కసారైనా రాష్ట్రపతిని కలిశారంటూ ఆయన సూటి ప్రశ్న వేశారు. దానికి సమాధానం వస్తుందో రాదో వెయిట్ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిపుణులు లేకుండా ఏకసభ్య కమిషన్లోనే కుట్ర అంటూ ఇక్కడ సబ్ టైటిల్స్ చూస్తున్నాం. అలాగే రాజకీయ లబ్ధికి బీసీలకు ఏమార్చే ఎత్తుగడ, ఏదైతే రాజకీయ లబ్ధి కోసము బీసీలను ఏమార్చే ఎత్తుగడ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, అటు బీజేపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆయన ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మరో ఐటమ్ చూసినట్లయితే కామారెడ్డి డిక్లరేషన్ను ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆయన సూటి ప్రశ్నిస్తున్నారు. ఏదైతే 2 అంశాలు ఉన్నాయి, 42% ఎట్లా ఎగ్గొట్టాలనే ఒక నిగూఢమైన రహస్య ఎజెండా ఉన్నది ఇందులో. రెండోది ఓటమి భయం, స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఒక కాంగ్రెస్ పార్టీ మినహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేకనే ఇవన్నీ కృత్రిమంగా సృష్టిస్తున్నారని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే తమిళనాడులో 50% మించి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, తమిళనాడు గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. అలాగే ఇది ఆర్డినెన్స్లకు బీసీలకు న్యాయం జరుగుతుందా అనేది కూడా ఆయన ఒక క్వశ్చన్ వేశారు. న్యాయపరంగా నిలబడే దమ్ములేని ఆర్డినెన్స్ ఇది, అది తెస్తే బీసీ బిడ్డలు కోర్టుకు పోవడం గ్యారంటీ, కోర్టుకు పోతే ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులను ఆర్టికల్ 31C ప్రకారం రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ రాష్ట్రపతి వద్దకు పంపిన ప్రభుత్వం మళ్ళీ అవే బిల్లుల అంశాన్ని తాత్కాలిక ఆర్డినెన్స్గా తేవడం నాన్ సెన్స్ అంటూ ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చట్టరూపం దాల్చకుండా విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నదని చెప్పేసి కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆ ఐటమ్ చూస్తున్నాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘటన జరిగిందని చెప్పేసి మరో ఐటమ్ చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఐటమ్ చూస్తున్నాం మనం, హాస్టల్లోకి వీధి కుక్కలు అంటూ ఇక్కడ ఫోటోతో సహా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ ఆల్రెడీ రౌండ్ మార్క్ చేశారో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఏదైతే విద్యార్థులు భోజనం చేస్తున్నటువంటి గదిలో నిద్రిస్తున్నటువంటి వీధి కుక్కలు అని చెప్పేసి ఇక్కడ ఐటమ్ క్లియర్గా చూస్తున్నాం. హాస్టల్లోకి వీధి కుక్కలు, అలాగే విద్యార్థులకు తప్పని అవస్థలు పట్టించుకొని అధికారులు. ఇది భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ బీసీ హాస్టల్ దుస్థితి అని చెప్పేసి ఇక్కడ ఐటమ్ క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే హాస్టల్లో పదే పదే ఇలాంటివి జరుగుతున్నాయనేది కూడా క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ గురుకులాల కళాశాలలో పురుగుల అన్నం అంటూ ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ విద్యార్థులే స్వయంగా చూపిస్తున్నారు, అన్నంలో పురుగులు ఎలా ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు క్లియర్గా చూపిస్తున్నారు. పురుగులు పట్టినటువంటి కిచిడిని చూపిస్తున్నారు విద్యార్థులు. ఆ కిచిడిలో ఎన్ని పురుగులు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులే చూపిస్తూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఐటమ్ ఇక్కడ మనం చూస్తున్నాం. 3 రోజులుగా ఇదే పరిస్థితి, చెప్పినా పట్టించుకొని ప్రిన్సిపల్, తినకుండా నిరసన తెలిపిన 600 మంది విద్యార్థులు. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో 3 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం తమకు వద్దంటూ విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదంట. అలాగే శనివారం ఉదయం అల్పాహారం కోసం 80 కిలోల కిచిడిలో పురుగులు దర్శనమివ్వడంతో 600 మంది విద్యార్థులు తినకుండానే కళాశాలలోని తరగతి గదులకు వెళ్ళి నిరసన తెలిపారని చెప్పేసి క్లియర్ కట్గా చూపిస్తారు. 600 మంది విద్యార్థులు అంటే మామూలు విషయం కాదు అది. వాళ్ళు తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇంత మొద్దు నిద్ర వదలాలని చెప్పేసి విద్యార్థి నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక మిగతా ఐటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా యూరియా తీరు, మనం నిత్యం చెప్పుకుంటున్నటువంటి అంశమే ఇది. ఎంత చెప్పుకున్నా దీనికి సరిపోదు. యూరియా తీరు ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. యూరియా తీరు అదే బేజారు. హనుమకొండ జిల్లా సాయంపేటలో ధర్నా, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో బైఠాయింపు, మహబూబ్నగర్ జిల్లా నవోపేటలో పోలీసుల పహారా. ఇల్లెందులలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా రైతులకు మద్దతు తెలిపేందుకు ఇల్లెందులోని ఎరువుల గోడౌన్ వద్దకు ర్యాలీగా బీఆర్ఎస్ నాయకులు అలాగే హరిప్రియ నాయకు వస్తున్నట్టు ఇక్కడ ఫోటో ప్రచురించారు. క్లియర్ కట్గా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూరియా పట్ల ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది కూడా వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. యూరియా కోసం రైతులు, సొసైటీలు, గోదాములు, దుకాణాల చుట్టూ తిరిగి బేజారవుతున్నారంటూ ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని క్లియర్ కట్గా ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక హైడ్రా ముఖ్యంగా ఏదైతే నిన్న మొన్న నుంచి
హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి క్లియర్ కట్గా చూస్తున్నాం. హైడ్రా ఏంటంటే హైడ్రా చేసిన వాళ్ళ రసూల్పుర వద్ద పైగా కాలంలో హైడ్రా అధికారులు రిటైనింగ్ వాళ్ళు కూల్చడంతో వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా వేసినటువంటి బస్తాలు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా ఈ ఫోటో క్లియర్ కట్గా కనబడుతుంది. ఏదైతే హైడ్రా వల్ల ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ప్రజలు వారి యొక్క గళని వినిపిస్తున్నారు. హైడ్రా వల్లే పైగా మునకని చెప్పేసి చూస్తున్నాము. వర్షాలకు నీట మునిగిన కాలనీలు, హైడ్రాపై ప్రజానీకం మండిపాటు, రిటైనింగ్ వాల్ తొలగింపుపై ఫైర్, కంటోన్మెంట్ సీఈఓపై ఆగ్రహం అంటూ ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మరో పేపర్ తెలంగాణ టుడే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నాం. ఏదైతే బండి వర్సెస్ సంజయ్ ఎట్లా జరుగుతుందనేది చూస్తున్నాం. గ్లోస్ ఆఫ్ ఇన్ ఈటల బండి ఫైట్, రిఫ్ట్ బిట్వీన్ టూ ఎంపీస్ సిమరింగ్ ఫర్ వీక్స్. ఈ ఐటమ్ బ్యానర్ ఐటమ్గా చూస్తున్నాం మనం. ఏదైతే తెలంగాణ టుడే ఈ ఐటమ్ క్లియర్గా మనం చూస్తున్నాం. ఐ విల్ కమ్ టు హుజరాబాద్ అండ్ ఎన్సర్ ఆల్ అవర్ లీడర్స్ గెట్ టికెట్స్ టు కంటెస్టెడ్ లోకల్ బాడీ పోల్స్, నో బాడీ కెన్ స్టాప్ అంటూ ఆయనకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారా లేకుంటే ఏంటనేది కూడా మనం చూస్తున్నాం క్లియర్ కట్గా. ఏదైతే వర్షం సంబంధించి నీటికి సంబంధించి వాహనదారులు ఇలా ఇబ్బంది పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. నీ డీప్ ఇన్ ట్రబుల్. రేవంత్ 10 years సీఎం క్లైమ్ లీవ్స్ కెలీగ్స్ ఫార్మింగ్. అంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్టే ఏదైతే తెలుగు పత్రికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇంగ్లీష్ పత్రికలో మనం చూస్తున్నాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీలో పెను దుమారమే రేగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అందులో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛను కంట్రోల్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.